నేను ఇంకొక మంచి మాటతో వచ్చా. ఆడపిల్లలకి, ముఖ్యంగా పెళ్ళైన ఆడపిల్లలకి ఈ మాట అందరికీ, ఆడబిడ్డలందరికీ అన్వయిస్తుంది. నువ్వు బాగా బ్రతుకుతుంటే పుట్టింటికి వెళ్ళు. ఎప్పుడు వెళ్ళాలి? నువ్వు బాగా బ్రతుకుతుంటే, ఎవ్వరికి భారము అనిపించవు అనుకుంటే పుట్టింటికి వెళ్ళు. కాకపోతే చెడిపోయే ఎక్కువగా వెళ్తున్నారు ఈ మధ్య. చెడిపోయి అంటే వాళ్ళు ఏదో చెడు చేసుకుని పాలేదు. సమస్యలు, భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యల్ని వాళ్ళు నిభాయించుకోలేక ఎలా దాన్ని పరిహరించుకోవాలో తెలియలేక, నా భర్త నన్ను అలా అన్నాడు, నేనే ఎక్కువ, ఆ రోజు పొగిడాడు, ఈరోజు తిడుతున్నాడు, కొడుతున్నాడు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఇది జరుగుతుంది. కాకపోతే వెళ్ళొద్దండి. పుట్టింటికి వెళ్ళి అక్కడ వాళ్ళకి బాధ పెట్టి, మీరు బాధ పడి, ఊర్లోటోళ్ళ దగ్గర అవమానం పడి, నీ తోడు అంటే నీతో పెరిగింటారు మీ ఊర్లో. పుట్టింట్లో ఉన్నామంటే మనం పుట్టినప్పటి నుంచి వాళ్ళ దగ్గర పెరిగినప్పుడు మన తోటి వాళ్ళు మన స్నేహితులే అనుకోండి ఉంటారు. వాళ్ళు మంచిగా భర్తల దగ్గర సంసారం చేసుకొని పిల్లలతో హ్యాపీగా ఉంటారు. మీరు ఏదో సన్న సమస్య వచ్చిందని, చిన్నగా ఏదో ప్రాబ్లం వచ్చిందని, నీ భర్త ఏదో అన్నాడని, నీ భర్తతో నీకేదో ప్రాబ్లం అని, నువ్వు ఇంకా చిన్నపిల్లవేం కాదా, సమస్యని పరిగణించుకో. నీకుంది, ఆ శక్తి ఉంది, నువ్వు చేయగలవు, నువ్వు మార్చుకోగలవు నీ భర్తని. స్టార్టింగ్ పెళ్ళయ్యకముందో పెళ్ళయిన తర్వాతనో కొద్ది రోజులు బాగా చూసుకున్నవాడు ఖచ్చితంగా మంచోడే అయి ఉంటాడు. మధ్యలో ఏదో సన్న సన్న ప్రాబ్లమ్స్తో ఒత్తిడి, ఇప్పుడు డబ్బు లేనిది ఏ మనిషి బ్రతకట్లేదు. కాబట్టి ఆ ఒత్తిడితో వచ్చి నిన్ను ఏదన్నా అన్నా, లేదా ఇద్దరూ కూడా అనుకున్నా కూడా సరిపోయింది కదా, వాటికి ఎవరో ఒకరు సారీ చెప్పండి, ఎవరో ఒకరు మాట్లాడుకోండి. భర్తలు అంటే భరించే వాళ్ళే కాదు, వాళ్ళకి చాలా టెన్షన్లు కూడా ఉంటాయి. వాళ్ళు తిట్టినప్పుడు సహించుకోండి, పోయేదేముంది. మీ లోపలే కదా తిడతాడు, మీకోసమే కదా చెప్తాడు. ఏదైనా చెప్పినా అట్లా ఖచ్చితంగా పుట్టింటికి వెళితే నీ సమస్య తీరదు. తినింది నీకు లాభము, చేసింది వాళ్ళకి లాభం అన్నట్టు నువ్వు వాళ్ళ ఇంట్లో కష్టపడినా ఏది నీకు లైఫ్ లాంగ్ ఒదగదు. అదే నువ్వు పెళ్ళయిన తర్వాత నీ లైఫ్ నీది. అంత శాడిస్టోడైతే ఖచ్చితంగా నీకి అనేది వ్యక్తిత్వం ఒక్కటి ఉంటుంది. ఎవ్వరి సహాయం లేకుండా బ్రతికే శక్తి నీకు ఉంటుంది. కష్టపడుతూ ఉంటావు. ఆ కష్టం ఏదో నీ కష్టం నువ్వు తెచ్చుకో, నీ కష్టం నువ్వే అనుభవించు, నీ పిల్లలకు పెట్టు, నీ పిల్లల కోసం బ్రతుకు. అంత ఇష్టం లేకపోతే, తను మార్చుకోలేకపోతే, తను మారడు, అంత కిరాతకుడైతే దయచేసి నీ లైఫ్ని ఎలా లీడ్ చేయాలనేది ఆలోచించుకో. అయిపోయింది వాటికి. మ్యారేజు మెళ్ళో ఒక తాళ కట్టేసి వాడు తోడుకొని వచ్చేసాడు అంటే దానికి ఆటికి పుట్టింటితో ఒక బంధం అనేది ఎంతవరకు అంతవరకు ఉంటుంది అంతే. పర్మనెంట్గా నువ్వు పుట్టింట్లో ఉండిపోలేవు. ఉన్నా కూడా నన్ను ఖచ్చితంగా అవమానాలు, చివాట్లు, నీకు వేదన, నరకం తప్పితే ఆ నరకం కంటే, ఆ మాటల కంటే నీ భర్త దగ్గర అనిపించుకోవడం బెటర్. నువ్వు ఒక మాట అంటావు, నువ్వేం సన్నగా ఉండరు, ఆడవాళ్ళు ఏమీ అనకుండానే ఉండరు. నువ్వు ఒక మాట అంటావు, ఒక ఫ్రెండ్స్ లాగా అనుకున్నాం అనుకోండి, అంత మాత్రానికి వెళ్ళిపోతారా? అంత పోవాలనిపిస్తే నీ భర్తను పంపించు. నువ్వు ఆడదానివి, నువ్వు ఎందుకు పోతావు బయటికి? నీకు సర్వ హక్కులు ఇచ్చి నిన్ని తోడుకొని వచ్చిన వాడిని మళ్ళీ నీ హక్కులు కోల్పోయి మళ్ళీ మీ పుట్టింటికి ఎందుకు వెళ్తావు? అర్థం చేసుకో. బుద్ధి అనేది ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఉంది. కాబట్టి నీకు అంతగా వెళ్ళాలి అనిపిస్తే నీ భర్తనే ఒక నైట్ బయటికి వేసేయి. తన మగోడు,
ఎన్ని చోట్లకైనా తిరిగేసి తర్వాత నీ దగ్గరకు వస్తాడు. నీ కోపం చల్లారి ఇంకా వస్తాడు. అర్థం చేసుకో. నువ్వు కూడా మా అమ్మ చూస్తుంది, మా నాన్న చూస్తాడు, మా తమ్ముడు చూస్తాడు. మా వాళ్ళు చాలా మంచి వాళ్ళు, బాగా బతుకుతున్నారు, దండిగా ఉంది వాళ్ళకి, బాగా బతుకుతున్నారు, ఎక్కువ డబ్బులు ఉంది, ఎక్కువ ఆస్తుంది అనుకొని నువ్వు పొరబడి ఏమన్నా భర్తను వదిలేసావో నీ అక్కను కోల్పోతావు. ఈ సమాజంలో ఆడపిల్లకి అక్కలే తక్కువ, ఉన్నదే కొన్ని. ఇటు పుట్టింటు కాక ఇటు భర్తింటు కాకుండా మధ్యలో ఎలాడతావు మళ్ళీ. అదేదో సమాజంలో నీకంటూ ఒక వ్యక్తిత్వం కావాలంటే నువ్వే చెడు చేయలేదు, నేనే తప్పు చేయలేదు అనుకొని నీకు అనిపిస్తే ధైర్యంగా ముందుకెళ్ళు. బ్రతకడానికి, చావడానికి కాదు. నువ్వు చచ్చేస్తే వాడు ఇంకో పెళ్ళి చేసుకుంటాడు. నువ్వు చచ్చావనుకో నీ పుట్టింటి వాళ్ళు 2 ఏడుపులు ఏడ్చేసి కొద్ది రోజులు ఏడ్చేసి మర్చిపోతారు. వాళ్ళ కష్టాలు, వాళ్ళ ఏడుపులు మళ్ళీ తర్వాత వాళ్ళ ఉంటాయి. నీకోసం ఏడుస్తూ కూర్చోరు లైఫ్ లాంగ్ ఎవరు. ఎందుకు వెళ్తావు? పుట్టింటికి ఏం అర్హత ఉంది నీకు? పెళ్లి చేశారు, ఏదో ఇవ్వాల్సిన వరకట్నం ఇచ్చేశారు, నీకేదో పెట్టేశారు, తీసుకొని వచ్చేసావు. ఆ రోజు నువ్వు ఎందుకు వచ్చావు? తాళి కట్టించుకొని ఉంటే కట్టించుకుంటా, నేను పెళ్ళి చేసుకుంటాను అన్నట్టు పెళ్ళి చేసుకొని తాళి కట్టించుకొని ఎందుకు వచ్చేసావు? చనిపోయినా కూడా విలువిస్తారేమో కానీ చెడిపోయి అంటే భర్త దగ్గర నుంచి పుట్టింటికి వెళితే